హలో 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 గుడ్ మేడం. ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, చెప్పండి మేడం. సార్ జాబ్ వేకెన్సీ కోసం అనేది మీరు వాట్సాప్ లో మెసేజ్ చేశారు కదా అవును మేడం. సార్, మీ పేరు, లొకేషన్ ఎక్కడ సార్, క్వాలిఫికేషన్ సార్, మ్యారీడ్ అండ్ మ్యారీడ్ సార్, ప్రెసెంట్ ఏమైనా వర్క్ చేస్తున్నారా సార్? లేదు మేడం, నేను జాబ్ సెర్చ్ లో ఉన్నాను. ఓకే సార్, మా కంపెనీ గురించి 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఫ్రీగా ఉంది సార్. చెప్పండి మేడం. ఓకే సార్, మా కంపెనీ నేమ్ చూసుకున్నట్టయితేనేమో టీఎస్ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ సార్. టిఎస్ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ. టిఐసి గ్రూప్ ఆఫ్ కంపెనీ సార్. ఓకే మేడం, టిఐసి. ఇప్పుడు జాబ్ చూసుకున్నట్లయితేనేమో టెలికాల్ వర్క్ అనే స్టేజ్ ఎగ్జిక్యూటర్ అనే వేకెన్సీగా ఉన్నాయి. ఓకే, మీరు టెలికాల్ వర్క్ చేస్తారా, స్టేజ్ ఎగ్జిక్యూటర్ గా చేస్తారా సార్? నేను టెలికాలర్ గా చేస్తాను మేడం. సార్, టెలికాలర్ అంటున్నారు కాబట్టి దీంట్లో వర్క్ వచ్చేసి డైలీ 10 కాల్స్ అనేవి మీకు వస్తాయి. వాటిని రిసీవ్ చేసుకొని మన కంపెనీ యొక్క డీటెయిల్స్ అనేది కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటన్నది మీకు ట్రైనింగ్ లోనే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు సార్. ఓకేనా? ఓకే మేడం. దీంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ వర్క్ విధాలు ఉంది సార్. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే డైలీ 3 hours వర్క్ చేస్తుందండి. శాలరీ అయితేనేమో 15,000 నుంచి 18,000 వస్తుంది. అదే ఆఫీస్ వర్క్ అయితేనేమో డైలీ 6 hours వర్క్ చేస్తుంది. శాలరీ అయితేనో 20,000 నుంచి 25,000 వస్తుంది సార్. ఓకేనా? అర్థమైంది మేడం. మీరు పార్ట్ టైం చేస్తారా, ఫుల్ టైం చేస్తారా సార్? నేను పార్ట్ టైం చేద్దాం అనుకుంటున్నా మేడం. ఓకే సార్, పార్ట్ టైం అంటున్నారు కాబట్టి నో ప్రాబ్లం సార్. దీంట్లో మీరు ఎటువంటి అంటే మీరు ఎనీ టైం ఎప్పుడైనా మీరు ఖాళీగా ఉన్నప్పుడు వర్క్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో మీకు ఎటువంటి టార్గెట్స్ ఉండవు అండ్ ప్రెజర్ అనేది కూడా ఉండదు. దీంట్లో అమౌంట్ వచ్చేసి మన 3,000 ఇన్కమ్ ఉంది సార్. ఆఫర్ అమౌంట్, బోనస్ అమౌంట్, మీ శాలరీ. ఆఫర్ అమౌంట్ అంటే మీరు డైలీ వర్క్ చేసే కొన్ని అనేది మీకు ఆఫర్ అమౌంట్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ బోనస్ అమౌంట్ అంటే మీకు సండే బోనస్ అమౌంట్ అనేది క్రెడిట్ అయ్యడం జరుగుతుంది సార్. అండ్ శాలరీ వచ్చేసి మీకు మంత్లీ ఫస్ట్ డేట్ అనేది శాలరీ అకౌంట్ క్రెడిట్ అవుతుంది సార్. ఓకేనా? ఓకే మేడం. మీకు ఈ జాబ్ లో ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫోటో, మీ ఆధార్ కార్డ్, మీ క్వాలిఫికేషన్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది ఈ నెంబర్ వాట్సాప్ చేసి మీ డీటెయిల్స్ నేను హెడ్ ఆఫీస్ ఫార్వర్డ్ చేస్తాను. అక్కడ వెరిఫికేషన్ కానీ సెలెక్ట్ అయితే మీకు జాబ్ అనేది కన్ఫర్మేషన్ లెటర్ వస్తుంది. ఓకేనా? ఓకే మేడం. కన్ఫర్మేషన్ లెటర్ వచ్చిన తర్వాత మీరు ఒక ట్రైనింగ్ అనేది అట్లా అవసరం ఉంది సార్. ఆ ట్రైనింగ్ అటెండ్ అవ్వాలంటే మీరు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది 560 రూపాయలు మా మేనేజర్ పే చేసి దాన్ని స్క్రీన్ షాట్ గా మాకు సెండ్ చేస్తే మిమ్మల్ని ట్రైనింగ్ అటెండ్ చేపించే బాధ్యత మాది సార్. ఓకేనా? ఈ ట్రైనింగ్ మనకి అక్కడే ఉన్న ఆఫ్లైన్ ఏమైనా ఉంటుందా మేడం, లేకపోతే ఆన్లైన్ ఉంటుంది? ఇది ఆన్లైన్ లో ఉంటుంది సార్. ఇది ఆన్లైన్ లో ఉంటుంది ట్రైనింగ్. ఓకే మేడం. అది ఎన్ని రోజులు ఉంటుంది మేడం ట్రైనింగ్? ట్రైనింగ్ వచ్చేసి 1 day మాత్రమే ఉంటుంది సార్. అది మీరు సెలెక్ట్ అయితే మీరు ట్రైనింగ్ అనేది అట్లా అవ్వచ్చు, లేకపోతే లేదు. ఓకే, సెలెక్ట్ అయితే మేము 560 రూపాయలు కడితే అప్పుడు మీరు ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత మీరు ఫుల్ టైం అయినా పార్ట్ టైం అయినా చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ ఈ ట్రైనింగ్ అయిపోతే మళ్ళీ నాకు జాబ్ ఎప్పటి నుంచి ఉంటుంది మేడం? అంటే నేను ఇప్పుడు మీరు ఎప్పుడైతే ట్రైనింగ్ అటెండ్ అవుతారో అప్పటి నుంచి మీ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది, మీ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. ఓకే మేడం. అంటే మీరు చెప్తున్నట్టు నాకు ఈ డైలీ ఇన్సెంటివ్స్ అవి కూడా ఉంటాయా మేడం? ఉంటాయి సార్. ఓకే మేడం. ఓకే, కాల్స్ అనే మాట్లాడతారు కదా డైలీ. ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఇన్కమ్ వర్క్ చేస్తున్నారు, జస్ట్ ఒక 10 calls మాట్లాడనుకో, ఒక్కొక్క కాల్ అనేది 100 రూపీస్ కానీ 200 కానీ ఉంటుంది. 100 వేసుకున్నాం అనుకో 1000 రూపీస్ అన్నది వస్తుంది కదా ఒక హాఫ్ అన్ అవర్ లో. అవును మేడం, అవును. అలాగా అంటే ఆఫర్ అనేది అలా ఉంటుంది. అంటే మేడం నాకు అర్థం కాలేదు. ఏంటంటే మనం ఒక కాల్ మాట్లాడితే ఒక 100 రూపీస్ వస్తాయి అనుకోండి. అంటే ఇట్లా ఒక 10 calls మాట్లాడితే 1000 వస్తాయి. ఈ 1000 రూపీస్ మనకి ఏ రోజుకి ఆ రోజు పే చేస్తారా, లేదా నాకు నెలకి? ఏ రోజు ఆ రోజు సార్. ఈ మాత్రం ఈ ఇన్సెంటివ్స్ మేడం. ఓకే, శాలరీ మాత్రం నాకు ప్రతి నెల 1వ తారీఖు అవుతుంది అంతేనా? ఇంకా మన మాల్ ఫెస్టివల్స్ కానీ మీకు హాలిడేస్ ఉంటాయి, సండే హాలిడేస్ ఉంటాయి. మళ్ళీ మన మామూలుగా మీకు బోనస్ అమౌంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్ ఈ వర్క్ బట్టి. ఓకే మేడం. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్? అదే మళ్ళీ ఈ ఫీజు కట్టాలంటున్నారు. ఆ ఫీజు నేను ఎట్లా కట్టాలి? లేదంటే ఆన్లైన్ కట్టాలా, లేదంటే మీ దగ్గరకు వచ్చి కట్టాలా? అసలు ఏంటి? ఆన్లైన్ కట్టాలి సార్. ఓకే, మీకు ఇప్పుడు మీ డీటెయిల్స్ అని నాకు సెండ్ చేస్తారు కదా, సెండ్ చేసిన తర్వాత నేను హెడ్ ఆఫీస్ ఫార్వర్డ్ చేస్తాను. అది సెలెక్ట్ అయ్యి మీకు లెటర్ వచ్చింది అనుకో, అప్పుడు మీరు మా మేనేజర్ కానీ నెంబర్ అనేది సెండ్ చేస్తాను. ఆ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ పెట్టి మీరు వెంటనే ఆన్లైన్ లో ట్రైనింగ్ అటెండ్ అవ్వచ్చు. ఓకేనా?
ఓకే మేడం. ఒకవేళ సెలెక్ట్ అయితే మాకు ఇమీడియట్ గా ట్రైనింగ్ కూడా ఉంటుంది. నేను ఇక జాబ్ లో జాయిన్ అయినట్టేనా మేడం? ఎస్ సార్. ఓకే. ఏమేమి కావాలి మేడం? నా డాక్యుమెంట్స్ ఏం కావాలి? మీ ఆధార్ కార్డు, మీ ఫోటో, మీ క్వాలిఫికేషన్ అండ్ ఈమెయిల్ ఐడి సార్. ఓకే. నాకు కన్ఫర్మేషన్ లెటర్ అంటున్నారు. ఆ లెటర్ దేనికి వస్తుంది మేడం? వాట్సాప్ చేస్తారా? ఎస్ సార్. మీకు హెడ్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వస్తుంది సార్ అది. ఓకే మేడం. ఓకే. ఈ ఈ అంటే అసలు వర్క్ ఏంటంటే నేను రోజు కాల్స్ మాట్లాడాలి అంతేనా మేడం? అంతే సార్. అండ్ మనకి ప్రెషర్ ఎలా ఉంటుంది మేడం? అంటే బాగా హెవీగా ఉంటుందా ఈ ప్రెషర్ అది? దీంట్లో మీకు ఎటువంటి టార్గెట్స్ ఉండో ప్రెజర్ అనేది కూడా ఉంది సార్. మీకు నచ్చినట్టు అనేది మీరు వర్క్ చేసుకోవచ్చు. ఓకే మేడం. ఓకే, అర్థమైంది మేడం. అట్లాగే మేడం నాకు ఇంకొక చిన్న కన్ఫర్మేషన్ కూడా ఇవ్వరా? అంటే ఈ మధ్య జాబ్స్ అని చెప్పి అవి ఇవి ఫీజులు కట్టించుకుంటున్నారు. అట్లాంటిది ఏమీ కాదు మేడం. మన ఇది నమ్మొచ్చు కదా మేడం? ఇది ట్రస్టబుల్ కంపెనీ సార్. నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యి 1 year అవుతుంది సార్. ఈ 1 year లో నేను బాగా నమ్ముకున్నాను కాబట్టి మన కంపెనీలో సర్టిఫికేట్ గా ఉన్నాయి. చెన్నై హైకోర్టు సర్టిఫికేట్ ఉంది, మధ్యలో బ్యాంక్ సర్టిఫికేట్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ఉంది, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఉంది, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఉంది సార్. ఓకే మేడం. ఓకే. ఇటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకేనా? ఓకే మేడం. ఓకే. సో ఇప్పుడు నేను ఇవి పంపిస్తే నాకు డైరెక్ట్ కంపెనీ నుంచి హెడ్ ఆఫీస్ నుంచే లెటర్ వస్తుంది. లెటర్ వస్తేనే నేను మళ్ళీ మీకు కాల్ చేయాలి మేడం? నాకు ఇలా వచ్చింది కాల్ చేయాలి. కాల్ చేసి తర్వాత మాకు లెటర్ వచ్చింది మేడం అని చెప్తే ఆ తర్వాత నేను మేనేజర్ నెంబర్ చూస్తాను. దానికి అమౌంట్ పే చేసి స్క్రీన్ షాట్ నాకు సెండ్ చేస్తే మిమ్మల్ని ట్రైనింగ్ అనేది అటెండ్ చేపిస్తాను అనమాట. సరే మేడం. కాకపోతే ఒక చిన్న డౌట్ మేడం. అలా అంటే నేను పంపించిన తర్వాత మళ్ళీ ఏదన్నా అంటే సెలెక్ట్ అవ్వలేదు ఏమన్నా ఉంటే అలాంటి ఏమన్నా అంటే నాకు నా ఏజ్ కొంచెం 40 దాకా వచ్చింది మేడం. ఒకవేళ ఆ ఏజ్ వల్ల ఏదన్నా సెలెక్ట్ అవ్వదా? అలాంటిది ఏదైనా ఉంటే ముందే చెప్తాను. అలాంటిది ఏముంది సార్, ఎందుకంటే వేకెన్సీ అనేవి ఇప్పుడు ప్రెసెంట్ చాలా ఉన్నాయి. ఓకే మేడం. కంపల్సరీ అయితే నాకు తెలిసిన వాటికి మీరు సెలెక్ట్ అవుతారు అన్నమాట. సరే మేడం. సరే. ఇప్పుడు నేను ఎలా అంటే ఇలా మాట్లాడతారా? ఎలా మాట్లాడాలి ఏంటనేది మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఓకే మేడం. ఓకే, ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి నాకు కూడా తెలుస్తుంది. సరే మేడం. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి మేడం? ఫోటో కావాలా మీకు? ఫోటో, ఆధార్ కార్డ్, క్వాలిఫికేషన్ అండ్ ఈమెయిల్ ఐడి. నేను వాట్సాప్ లో మెసేజ్ చేస్తాను చూడండి అయితే. ఓకేనా? సరే మేడం. సరే మేడం. మీ పేరు మేడం? మై నేమ్ ఇస్ అమృత సాంగ్. మీరు ఎనీ టైం మెసేజ్ చేసినా కాల్ చేసినా నేను రెస్పాండ్ అవుతా. ఓకేనా? ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.